యాడ్రా యూనిఫామ్లో ఉన్న ఈడియట్స్ పోలీసుల్ని, అంటే సాటి పోలీసు అధికారులను కూడా మహాతల్లి ఎంత గౌరవించి మాట్లాడుతుందండి. అబ్బా బాబా పోలీసులని కాదు, సాటి అధికారులని లేదు, స్టూపిడ్స్, ఈడియట్స్, పక్కనున్న అధికారులు వాళ్ళు ఎస్ఐలు అనుకుంటే పాపం వాళ్ళని కూడా తిట్టేస్తుంది. ఇంతకీ ఏంటి, ఏమైనా దేశాన్ని దోచుకుని దొంగని ఏమైనా పట్టుకుందా ఇవిడే? కాదు. లేదా 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన పట్టుకుందా? కాదు. ఎవరన్నా ఒక అమ్మాయిని రేప్ చేసిన పట్టుకుందా? అది కూడా కాదు. ఒక హంతకుడిని పట్టుకుందా? అది కూడా కాదు. ఏదో నిరసన తెలియజేస్తున్న వాళ్ళ మీద ప్రతాపం, అమాయకుల మీద వాడు ప్రతాపం. వెళ్ళటం కూడా కొట్టేసింది. ఏమన్నా తెలియక అడుగుతాను, నేను సుప్రీంకోర్టు కూడా అడుగుదాం అనుకుంటున్నానండి. ఒక ఆర్టీఏసి, అయ్యా మీరు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఎవరన్నా మీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మీరు చట్టాన్ని చేతిలో తీసుకొచ్చారో జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా అవతలోళ్ళు సాధారణమైన వ్యక్తులు అయితేనేనా, పోలీస్ అధికారులు అయితే మరి మీరు ఇచ్చిన జడ్జిమెంట్ వర్తిస్తుందా అని ఒక ఆర్టీఐ వేద్దాం అనుకుంటున్నానండి సుప్రీంకోర్టుకి, అలాగే హైకోర్టుకు కూడా. అలా ఆర్టీఐ ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ రౌడీలు గూండాలు వచ్చి మనల్ని చంపరు, రౌడీలు గూండాలు వచ్చి మనల్ని దోచుకోరు, లేకపోతే మన మీద దాడులు చేయరు, పోలీసులే చేస్తారు. మరి పోలీసులు చేసేటప్పుడు మరి అక్కడ ఆత్మరక్షణ ఏది మా పౌరులకి? అంటే పౌరులకు ఉండే ఆత్మరక్షణ అనే ఆ పౌర హక్కు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కాకుండా పోతుంది? ఖచ్చితంగా ఎవరైనా తప్పుడుగా వస్తే పోలీసు వాడినా మనిషే కదండి, అందులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మంచోడు మంచిగా ప్రవర్తిస్తాడు, చెడ్డోడు ఎదవలా ప్రవర్తిస్తాడు. అలాంటి ఎదవలకి మరి మా పౌరులుగా మేము తిరగబడి సమాధానం చెప్పే అవకాశం, ఆడొక చమ్మెల మమ్మల్ని కొడితే తిరిగి గో వాజ్పేయిలాగా అందించేసే అవకాశం పౌరులకు ఉందా లేదా అని సుప్రీంకోర్టులో అడుగుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఉండాలా, పోలీసులు కూడా కొట్టే హక్కు ఏమి లేదు. వాళ్ళు కొట్టినట్టు సాక్ష్యం మన దగ్గర ఉంటే మనం కూడా తిరిగి కొట్టి ఇచ్చాం అనుకోండి, దానికి దీనికి చెల్లి అయిపోద్ది. లేకపోతే ఆయన మన మీద కేసు పెడతాడు, మనం ఆయన మీద కేసు పెడతాం, 2 కాంప్రమైజ్ అన్న అవుతాయి, లేకపోతే 2 విచారణ అన్న జరుగుతాయి. ఎవడిచ్చాడండి పోలీసులు కొట్టే హక్కు? వాళ్ళకైనా కొట్టడం వచ్చి మనకు కొట్టడం రాదా? పబ్లిక్గా మళ్ళీ తప్పు చేస్తే కొట్టండి, పోనీ ఓకే, మీకు కొట్టే హక్కు లేదు. అయినా కూడా ఎవడన్నా ఒక ఆడపిల్లని నేర్పిస్తే కొట్టండి, బుద్ధి చెప్పండి. ఆడికి ఎవడన్నా దొంగతనం చేసాడా కొట్టి బుద్ధి చెప్పండి. ఎవడన్నా తల్లిని చెల్లిని లేకపోతే తండ్రిని చంపేశాడా అలాంటి వాడిని కొట్టండి, కాళ్ళు ఎరగదీయండి. ప్రజలు కూడా హర్షింతారు. అమ్మాయిలు రేపు చేశారని రోడ్డు మీద కాల్చి పాడేస్తే ప్రజలు హర్షించారు, తప్పు పట్లే. తప్పు చేసిన వాళ్ళు చేయండి, తప్పు చేయకుండా వచ్చి మీద పడుతూ ఉంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ దీని మీద స్పందించి తీరాలి. ఖచ్చితంగా మీ మీదకి ఎవడైనా అన్యాయంగా వచ్చాడు, అన్యాయంగా మీ మీద దాడి జరుగుతుంది, ఆ సాక్ష్యాధారాలు కనుక మీ దగ్గర ఉంటే మీరు ఆడు ఏం చేస్తే తిరిగి ఇచ్చేయండి వాళ్ళకని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు ఈ ప్రజలకు ఒక హక్కు కల్పిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి పోలీసుల నుంచి అత్యంత ప్రమాదం పొంచుందండి. పోలీసుల నుంచే ఒకవేళ వాళ్ళు వచ్చి తప్పుడు కేసులో రమ్మన్నా నేను రాను, పో వెళ్ళి నువ్వు కోర్టులోకి వెళ్ళి అరెస్ట్ వారెంట్ చేసుకొని నేను కోర్టుకు సరెండర్ అవుతానని చెప్పే హక్కు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కావాలి. పోలీసులు పిలిస్తే వెళ్ళాలి ఖచ్చితంగా, అది రూల్. అది ఫోన్ చేస్తే వెళ్ళాలి, రూల్ అది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆ రూల్ని రద్దు చేయాలి. ఎక్కడ జరిగే దారుణాలు, సీతానగరంలో గుండు కొట్టింది ఎక్కడ దళితుడికి? పోలీస్ స్టేషన్లోనే. రాజేష్ మహాజన్ కార్లు దోపిడీ చేసింది ఎక్కడ? పోలీస్ స్టేషన్లోనే. రఘురామరాజు గారి మీద దాడి జరిగింది ఎక్కడ? పోలీస్ స్టేషన్లోనే. బీవీఆర్ని కాళ్ళు మొత్తం కవిలిపోయేలా కొట్టింది ఎక్కడ? పోలీస్ స్టేషన్లోనే. 73 ఏళ్ళ అంకబాబు గారిని అర్ధరాత్రి ఎత్తుకుపోయింది ఎవరు? పోలీసులే. ఏమంటే ఇక్కడ నేరాలన్నీ పోలీసులే చేస్తున్నారు. ఖచ్చితంగా వారి నుంచి కూడా ఆత్మరక్షణ కావాలి. ఆత్మరక్షణ హక్కు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఇమ్మీడియట్గా కల్పించాలి. వాళ్ళు పోలీసులు వచ్చారా, బాబు నీ మీద కేసు పెట్టారు, నువ్వు రావాలి పోలీస్ స్టేషన్ కంటే నేను రానండి అని చెప్పే హక్కు కావాలి. నేను పోలీస్ స్టేషన్కి రాను, నేను కోర్టులో తెలుసుకుంటాను, మీ దగ్గర ఉన్నది కోర్టుకి సబ్మిట్ చేయండి, అవసరమైతే కోర్టు ఒకవేళ అరెస్ట్ వారెంట్ ఇస్తే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేసుకుని నన్ను జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టండి తప్ప పోలీస్ స్టేషన్లో మాత్రం పెట్టొద్దు అని చెప్పే హక్కు కావాలి సార్ ఇక్కడ ప్రజలకి. అది లేకపోతే మేము ఎలాగంటే ఈ బ్రిటిష్ కాలంలో ఆ భారతీయులు స్వతంత్ర సమరయోధులు ఎలా బతికారో మాకు తెలియదు, కానీ అంతకన్నా చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా బతకాల్సి వస్తుంది ఇక్కడ. ఇది నిజంగా మన రాష్ట్రమేనా, ఇది మా తాత ముత్తాతలు పుట్టిన గడ్డేనా, ఇది మా సొంత గడ్డేనా అని ఒకసారి అనుమానం వస్తుంది మాకు. ఉన్న ఇంటికి చుట్టూరా ఏదో క్రూర మృగాలకి ఫెన్సింగ్ పెట్టుకుంటారు మా ఏరియాల్లో,
అలాంటి ఫెన్సింగ్ పెట్టుకుని బతకాల్సి వస్తుంది రాజేష్ మహాసాన్. ఎవరికో భయపడి కాదు. మీరు వైసీపీ నుంచి 100 మంది రౌడీలు పంపించండి, 100 మందికి గాజులు వేసి చీరలు ఇచ్చి పంపిస్తాను నేను. 1000 మందిని పంపించండి, 1000 మందికి బట్టలు తీసి పంపిస్తాను రౌడీలను. అయితే పోలీస్ డ్రెస్లో వస్తే గౌరవిస్తున్నాం, అయ్యా పోలీస్ అధికారులు మీరని. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కుర్చీలు వేస్తున్నాం, కూర్చోమంటున్నాం, చేతులు కట్టుకుంటున్నాం, టీ ఇస్తున్నాం. వాళ్ళు చెప్పిన సమయానికి చెప్పిన స్థలానికి వెళ్ళి టెన్షన్గా హాజరవుతున్నాం, సార్ రమ్మన్నారట అని. అక్కడ రౌడీజం చేస్తున్నారు వాళ్ళు. ఇదేం న్యాయం అండి? ఇదేం రూల్? ఇది చట్టాన్ని మార్చాలి ఇది ఖచ్చితంగా. ఒక స్త్రీ అలా ఏడుస్తూ ఉంటే అండి, నిజంగా మనిషి అయిన ప్రతి ఒక్కరికి కూడా మనసు కరిగిపోద్దండి. ఆవిడ మీద దాడి చేయలేరు ఎవరని. ఈవిడికి ఖచ్చితంగా మెడికల్ డిజార్డర్ ఏదో ఉంది, ఖచ్చితంగా వాటిని ఇమీడియట్గా ఆ మెడికల్ చెకప్స్కి పంపించాలి. దారిలో ఉన్న వాళ్ళు కొట్టేయటం, సాటి అధికారులను తిట్టేయటం, స్టూపిడ్స్ ఈడియట్స్ అంటాం. ఇక్కడ ఈ హోటల్ త్వరగా క్లోజ్ చేయలేదటండి. ఆ కారణంతో ఈ మహిళ మీద ఏ రకంగా అటాక్ చేస్తుంది చూడండి. కేవలం ఆవిడ ఒంటి మీద యూనిఫామ్ చూసుకునేదంతా. ఆ యూనిఫామ్ తీసేస్తే ఒంటి మీద ఏ కూడా వాడడానికి ప్లేస్ ఉండదు ఇలాంటి పోలీసు వాళ్ళకి. ఇటు ఇంత దారుణం. కానీ అడగండి అదేమన్నా ఏమన్నీ చూస్తామన్నారు నేను అడగరా ఏం డబ్బులు వెళ్ళినాను వీటికి వాళ్ళు పోతామన్నాను మరి అన్నాను నాకు అడగం ఇల్లు కదా. ఒక హోటల్లో ఆవిడ సొంత కాళ్ళ మీద వాళ్ళ భర్త దాటి హోటల్లో భార్య ఉంది. అక్కడ తన కాళ్ళ మీద తను నిలబడుతూ 10 మందికి ఉపాధి కల్పించిన వ్యక్తులు వాళ్ళే నేరస్తులు కాదు, దోపిడీదారులు కాదు. అలాంటి ఆమెని ఎలా ట్రీట్ చేస్తుంది? ఆవిడ రానంటుంది, ఆవిడ పోలీసులు చెప్పింది వింటలేదు అనుకుంటాం మనం. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సాధారణమైన వ్యక్తులకి చాలా భయం వేస్తుందండి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతుంటే యమబొట్టులు వచ్చి నరకానికి తీసుకెళ్ళిపోతున్నారేమో అన్నంత భయపడతారు సామాన్యమైన వ్యక్తులు. మా వాళ్ళు ఉంటారు, మా వైసీపీ వాళ్ళు ఉంటారు. ఎందుకు ఎగ్జాంపుల్ మా సీఎం గారే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు. ఆయన ఇలా సిబిఐ దగ్గరికి వెళ్తాడు, అలాగ వచ్చేస్తాడు. ప్రతి శుక్రవారం ఇలా వెళ్తాడు, కోటికి అలాగ వచ్చేస్తాడు. అలాంటి వాళ్ళు అలవాటు అయిపోయిన వాళ్ళకి ఓకే. కానీ అలవాటే లేని వాళ్ళకి పోలీస్ స్టేషన్ అంటే అదొక యమలోకంలా కనిపిస్తుంది. అది భయపడి వెళ్ళనంటుంది ఆమె, అంతే తప్ప పోలీసులను ఎదిరించడం కాదు. ఏది ఉన్నా కానీ 41 CRPC ఇవ్వచ్చు కదండి. ఆవిడ ఏమైనా మర్డర్ చేసిందా? 41 ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇంత దారుణంగా ఇంత రూడ్గా ఎందుకు బిహేవ్ చేస్తారు పోలీసులు? ఇక్కడ ఉన్న పరిపాలకులకు తిరగలేకే కదా. పరిపాలకులందరూ కూడా దొంగలు, హంతకులు, దోపిడీదారులు కాబట్టే కదా ఈరోజు ఎలా రెచ్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు చట్టం చేతిలో తీసుకుని ఆవిడ మీద ఏమైనా యాక్షన్ ఉంటుందేమో చూడండి. మరి చదువుతున్నా అంత చదువుతున్నా అరెస్ట్ చేస్తున్నట్లేదండి, కిడ్నాప్ చేస్తున్నట్టు ఉంది. మహిళల్ని కిడ్నాప్ చేసే ముఠాలు ఉంటాయి చూడండి, ఈ విమెన్ ట్రాఫికింగ్ ముఠాలు. అలా కిడ్నాప్ చేస్తుంది ఆ మనిషి. ఒక పెద్ద వయసు మహిళని కూడా గౌరవం లేకుండా. ఈ అమ్మాయి ఈ రాష్ట్రంలో మనుషులు బతకనిస్తారా మీరు? అసలు నాకు అర్థం కాదు. నాకు తెలియదు అన్న, కొంత మేడం అని చెప్పేసి తెలియదు అనింది. మేడం నన్ను ఏం చేయలేదు మేడం అంటే బరబడి లాక్కు వెళ్ళింది. నేను
నేను ఆపరేషన్ చేసుకున్నాను మేడం. నన్ను పట్టుకుంటే నా కొడుకు వచ్చి దండం పెట్టారు సార్. మేడం మా అమ్మను పట్టద్దు మేడం, మా అమ్మ ఆపరేషన్ చేసుకుంటారు మేడం. మా అమ్మ నొప్పించింది మేడం అంటే ఈ 2 కాళ్ళు ఎత్తి లోపలేసేసి సార్ నన్ను. ఆ నుంచి మన స్టేషన్కి తీసుకెళ్ళి చేసి కానీ మచ్చలు కూడా ఉన్నాయి సార్. కొట్టుకున్నా ఆ మనిషిని అర్జెంటుగా సస్పెండ్ డిస్మిస్ చేసి అర్జెంటుగా ఆ ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించండి. లేకపోతే ఆ మనిషి చేతిలో గన్ను కూడా ఉంటుంది, కనపడిన అలా కాల్చి పాడేసిన కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇమ్మీడియట్గా ఆ సిఐని అంజు యాదవ్ని ఇమ్మీడియట్గా డిస్మిస్ చేసి మెంటల్ హాస్పిటల్కి పంపించండి బాబు. ఎందుకు అలాంటి వాళ్ళ చేతిలో అధికారమే కాదు మళ్ళీ ఆయుధాలు కూడా పెట్టారు. 1 కాదు 2 కాదు, ఇన్ని సంఘటనలు ఆల్రెడీ ఎవరిని పడితే అని రోడ్డు మీద కొట్టేస్తుంది, పోలీస్ అధికారులను కూడా తిట్టేస్తుంది, స్టూపిడ్ లేడీ ఎట్లా అంటుంది. ఇలాంటి మహిళను చూస్తే నాకు ఏడుపు వస్తుంది ఆవిడ చూస్తే, ఆవిడ అలాగే ఏడుస్తుంటే. దేరా ఎంత కర్కశంగా ఉన్నారు మీరు, ఇంత దారుణం ఇంత అన్యాయంగా ఉన్నారేంటి? ఇది చూసిన తర్వాత కూడా పోలీసు పై అధికారులు ఇప్పటిదాకా చూడలేదా? ఇప్పటిదాకా ఆవిడ మీద చర్యలు తీసుకున్నారు, దానికోసం ధర్నాలు రాస్తారోకలు చేశాక అప్పుడు తీసుకుంటారా చర్యలు? లేకపోతే అప్పటిదాకా సర్లే చూసి చూడనట్టు ఊరుకుందాం అని వదిలేస్తారా? మీ అమ్మ మానవత్వం చచ్చిపోతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న అధికారుల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ. మనం మనుషులను గుర్తుపెట్టుకుంటారా బాబు, మనం ఎక్కువ కాలం బతకం. ఇక్కడ నువ్వు పెద్ద అధికారి అయినా, పెద్ద సీఎం అయినా, పెద్ద హోమ్ మినిస్టర్ అయినా, లేకపోతే ఏమీ లేని రిక్షావుడైనా ఎవడైనా అప్పుడే పోతాం. ఆ సమయం వస్తే ఎవడైనా వెళ్ళిపోవాల్సిందే కాటికి. 6 అడుగుల స్థలం. ఎందుకు ఈ బతుకు నీ కొంతకాలం ఈ రాక్షసుల్లో బతకటం, ఎంత దారుణంగా మనుషులు హింసించి బతకటం, ఎదుటోడిని హింసించటం, ఆ శాడిజం అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చాలా మందిలో ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ఇలా చెప్తే నన్ను కూడా తిడుతూ ఉంటారు. చూడండి, మీకు శాడిస్టులు కావాలంటే ఇదే యూట్యూబ్ ఛానల్లో కింద పెడతా ఉంటారు. రే మీ తల్లో మీ అక్కో ఆ వయసున్న ఆమె అంతలా ఏడుస్తుంది, దానికి కారణం ఒక పోలీసు. అలాంటి వాళ్ళని డిస్మిస్ చేయమని అడగాలి. అడగకుండా రాజేష్ గడు ఏదో తీసుకొస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు గవర్నమెంట్కి వ్యతిరేకంగాని అలా తిడుతుంటారు. కానీ మానవత్వం మర్చిపోయారురా. రే మనం మనుషులు రా. ఏ అమ్మ చా, ఇలాంటి రాష్ట్రంలో బతుకుతున్నాను నిజంగా ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నానండి. మళ్ళీ అవమానం పడుతున్నాను, నేను అవమానంగా భావిస్తున్నాను. నా రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగ ఉన్నాయంటే.